సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ పొంగులేటి సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో సీఎస్ రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. నిన్న ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ఇవాళ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తారు. కాళేశ్వరం నిర్మాణంలో కమిషన్ భారీగా లోపాలను గుర్తించింది. ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో తప్పులు జరిగినట్టు నివేదికలో పేర్కొంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో జరుగుతున్న సమావేశంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ పొంగులేటి సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో సీఎస్ రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నిన్న ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక ఇచ్చిన విషయం తెలిసింది. ఈ నివేదికను ఇవాళ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తారు. కాళేశ్వరం నిర్మాణంలో కమిషన్ భారీగా లోపాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ వీటన్నిటిలో తప్పులు జరిగినట్టుగా నివేదికలో రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో జరుగుతున్న సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైనే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, నివేదికకు సంబంధించి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ కోణంలో చర్చ జరుగుతోంది? ఇది బయటికి రివీల్ చేసే అవకాశం ఎప్పుడుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి కాసేపటి క్రితం మంత్రులు, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు సమావేశమయ్యారు. కాసేపటి క్రితమే దామరచర్లలో కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చిన మంత్రులు ముగ్గురు కూడా కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అయితే నిన్న ఉదయం పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం సంబంధించిన నివేదికను ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు సమర్పించారు. ఆ నివేదికను ఈ రోజు సిఎస్ రాహుల్ బొజ్జా అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిఎస్ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి కాళేశ్వరానికి సంబంధించిన ఈ నివేదికకు సంబంధించే చర్చించేటట్టుగా కూడా తెలుస్తుంది. సుమారు 650 పేజీల ఈ నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికలో ఏం అంశాలు ఉన్నాయనేది కొంత ఉత్కంఠగా మారింది. దాదాపు 16 నెలల పాటు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగింది. ఈ విచారణలో భాగంగా విచారణ పూర్తి చేస్తున్నట్టుగా కూడా నిన్న పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి 650 పైచిలకు పేజీలు ఏవైతే ఉన్నాయో ఆ పేజీలో ఏముంది ఏంటి అనే విషయానికి సంబంధించి పూర్తిగా పరిశీలన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీ ఏదైతే ఉందో కేబినెట్ భేటీలో కూడా ఈ సీల్ కవర్ లో ఉన్న నివేదికను అక్కడ కేబినెట్ లో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేబినెట్ లో పెట్టిన తర్వాత కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా టేబుల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో టేబుల్ చేసిన తర్వాత దీన్ని బహిర్గతం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆలోపే ఈ 650 పైచిలకు పేజీలో ఏముందనేది కొంత ఆసక్తిగా మారింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏవైతే ఆర్థిక అసమానతలు ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అసమానతలు నెలకొన్నాయో వాటన్నిటినీ క్షుణ్ణంగా ఇందులో ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అధికారుల విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్స్ కావచ్చు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఎవరు కూడా పూర్తిగా తమ విధులను కొనసాగించలేదు, చాలా నిర్లక్ష్యం పాటించారని చెప్పేసి కూడా ఇందులో ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. 16 నెలల పాటు అంటే 2024 మార్చిలో ప్రారంభమైంది కమిషన్కి సంబంధించిన ప్రక్రియ. మేలో క్షేత్రస్థాయికి వెళ్ళి విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా కమిషన్ గుర్తించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఒక బండిల్ బుక్లెట్లో పొందుపరుస్తూ వచ్చారు. ఆ తర్వాత వాటన్నింటినీ క్రోడీకరించి దాదాపు 600 పైచీలు
పైచిలుకు పేజీల్లో 650 పైచిలుకు పేజీల్లో వాటిని నిక్షిప్తం చేయడం జరిగింది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. సుమారు 3 నుంచి 4 నెలల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ప్రతి ఒక్కరు దాదాపు 119 మంది సాక్షులు ఎవరైతే ఉన్నారో 119 మంది సాక్షులను ఇందులో విచారించడం జరిగింది. నాటి ప్రభుత్వ పెద్ద నుంచి మొదలుకుంటే అక్కడ ప్రాజెక్టులో పనిచేసిన కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉంటారో కింది స్థాయి సిబ్బంది వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి వారందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ముందుగా వారి దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకోవడం జరిగింది. అంటే ఆ ప్రాజెక్టులో వీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి వారి పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయానికి సంబంధించి వారి దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకున్నారు. అఫిడవిట్ తీసుకున్న తర్వాత వారికి దాదాపుగా నెల నుంచి 45 రోజుల పాటు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ 45 రోజుల సమయం తర్వాత వీరిని క్రాస్ ఎగ్జామినేషన్ కోసం బీఆర్కే భవన్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సుమారుగా ఒక్కొక్కరికి 2-3 గంటల సమయం కూడా కేటాయించడం జరిగింది పీసీ ఘోష్. ఆ సందర్భంగా లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన పొందుపరచడం జరిగింది. ఈ 650 పేజీల్లో కూడా ఇలాంటి అంశాలే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు హై లెవెల్ కమిటీకి సంబంధం లేకుండానే నిధుల విడుదల ధారాళంగా జరిగిందని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించింది. దాదాపు అంటే ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు 30,000 కోట్లు లేదా 40,000 కోట్లలో పూర్తి చేస్తామని చెప్పేసి ఆ తర్వాత దాన్ని దాదాపు 80 నుంచి 90,000 కోట్లకు అంచనాలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా హై లెవెల్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ హై లెవెల్ కమిటీ. సుధీర్, మనకి ఇప్పుడు విచారణ జరిగేటప్పుడు క్వశ్చన్కి పిలిచినప్పుడు వాళ్ళు ఏం చెప్పారనే దానికి సంబంధించి కాస్త కూస్తో వివరాలు బయటకు వచ్చాయి. కొంతమంది కేసీఆర్ పేరు చెప్పడం, కొంతమంది మంత్రులు కేసీఆర్ పేరు చెప్పడం, అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కేసీఆర్ అంతా చూసుకున్నారు, అధికారులు కేసీఆర్ పేరు చెప్పడం. తీరా మంత్రులు మాజీ మంత్రుల విషయానికి వచ్చేటప్పటికి అధికారులకి టెక్నికల్ విషయాలన్నీ తెలుసు, మా అవగాహనలో అవన్నీ ఉండవు అని వీళ్ళు చెప్పడం. చివరిగా నివేదికలో ఎవరిని కంక్లూడ్ చేశారు? ఏ ఒక్కరినో కారణం చేశారా, లేదంటే చివరాఖరికి వచ్చి మళ్ళీ బ్యూరోక్రాట్స్ బలయ్యే పరిస్థితి కనపడుతుందా? నివేదిక అయినా ఒక క్లారిటీ ఉందా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏ ఒక్కరిని కూడా ఇందులో వేలెత్తి చూపే ప్రసక్తి లేదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, వారికి కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వర్తించారా లేదా, అక్కడ చేయాల్సిన పని ఏంటి, అక్కడ జరిగిన పని ఏంటి అనే విషయానికి సంబంధించి మాత్రమే ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఆజ్ఞల మేరకే తామంతా పనిచేశామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు. కానీ చివరికి ఆయన కూడా ఒకానొక సందర్భంలో చెప్పారు, నేను నాకున్న అనుభవం మేరకు కావచ్చు లేకపోతే తాను ఏదైతే ఆలోచిస్తున్నానో దాన్ని మాత్రమే ఇంజనీర్లకు కావచ్చు లేకపోతే బ్యూరోక్రాట్స్ కూడా చెప్పారు. కానీ వారి విద్యుక్త ధర్మంగా అది కరెక్టా కాదా అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం వారికే ఉంది. అంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇటు ఇంజనీర్స్ కావచ్చు, క్షేత్రస్థాయిలో పనిచేసేది ఇంజనీర్స్, అదేవిధంగా అధికారులు ఉంటారు. మరొక వైపు ఈ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఇది కరెక్టా కాదా అని తేల్చాల్సింది వాళ్ళు. కానీ నేను చెప్పినట్టుగా చేయడం కాదు కదా అని చెప్పేసి ఆయన కూడా ఆ కమిషన్ ముందు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాను రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇలాంటి సూచనలు సలహాలు ఇచ్చాను తప్ప ఇలాంటి తప్పు జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించి ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ కుంగుబాటు ఏదైతే ఉందో దాదాపు 2023 అక్టోబర్ 21వ తేదీన కుంగుబాటు జరిగింది. అది మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి అది కుంగుబాటు జరిగింది. ఆ తర్వాత అన్నారం సుందీల మొత్తం 3 బ్యారేజీలకు సంబంధించిన పియర్స్ కుంగుబాటు జరిగాయి. వీటన్నిటికి సంబంధించి ఆయన నివేదిక సమర్పించారు. ఆ నివేదికకు సంబంధించిన సారాంశం 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.